గురుగారు మరి ఆంజనేయ స్వామికి శని ప్రభావం ఏ విధంగా ఉందో చెప్పారు. మరి ఆంజనేయ స్వామి శనీశ్వరుని ఏ విధంగా జయించారు? హ్మ్. ఈయన శనీశ్వరుడు పరమేశ్వరుడిని పట్టుకుంటాడు ఒకానొక సందర్భంలో. అప్పుడు పార్వతీదేవి అంటుంది, సర్వసృష్టికి మూలం నువ్వు. హ్మ్. అటువంటిది నువ్వు నిన్నే పట్టుకొని శని పీడించడం ఏమిటి అని అడుగుతుంది. అడిగితే అప్పుడు పరమేశ్వరుడు నవ్వుతాడు. నవ్వి ఏమంటాడంటే, మన పిల్లలు సరదాగా ఆటలాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు జనరల్‌గా తల్లిదండ్రులు, హ్మ్. మమ్మీ నేను దాక్కుంటున్నాను అని చెప్పి నిన్ను పట్టుకుంటాను అని వచ్చి పిల్లలు చైర్ వెనకాల పట్టుకొని దాక్కొని ఇలా ఆడుతూ ఉంటారు కదా! హ్మ్. అలా అప్పుడు తల్లిదండ్రులు నవ్వుకుంటారు. హ్మ్. అలాగా శని నేను నిన్ను పట్టుకుంటాను, నేను నిన్ను పట్టుకుంటా, అమ్మో నన్ను పట్టుకోకు అని శని యాక్టింగ్, తండ్రి శివుడు యాక్టింగ్ చేస్తూ వెళ్ళి వేరే చోట దాక్కున్నట్టు, ఆ శనేమో నేను నిన్ను పట్టేసుకున్నానుగా అని ఎలా అయితే మామూలు భౌతిక లోకంలో, ప్రాపంచిక లోకంలో హ్మ్. ఇలా ఆడుకుంటామో అలా పరమేశ్వరుడు నేను ఆడుకున్నాను శనితో అని అంటాడు. హ్మ్. అని తర్వాత ఏమంటాడు, మరి లోకానికి మెసేజ్ ఇవ్వాలి కదా అని అడుగుతుంది పార్వతీదేవి. హ్మ్. ఈశ్వరుడినే పట్టుకుంటే మామూలు మనిషి ఏమైపోతాడు అని భయపడిపోతారు అంటే, హ్మ్. నా అంశతో వచ్చినటువంటి రుద్రాంశలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి రూపంలో శనికి నేను పట్టుకోలేడు జీవుల్ని అని నేను నిరూపిస్తాను అని చెప్పేసి హ్మ్. ఆంజనేయ స్వామి వారి ఈ శని కథనం అనమాట. అది హుహు. తెలియజేస్తుంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఏలినాటి శని సమయం వస్తుంది. ఏలినాటి శని సమయం వస్తే ఆంజనేయ నేను నిన్ను పట్టుకుంటాను అని చెప్పేసి ఈయన ఆయన అంటారు. ఆంజనేయ హ్మ్. స్వామిని వెళ్తాడు. వెళితే సరే పట్టుకో అంటాడు ఆయన. రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఆయన నిరంతరం. హ్మ్. బాడీ నిండా రామనామమే ఆయనకి. ఇంకా "నువ్వు తట్టుకోలేవురా నాయన" అంటే శని "నో, నో నేను పట్టుకుంటాను నిన్ను" అంటాడు. అయితే ఆవహించు అంటాడు. హ్మ్. ఆవహించు అంటే శని ఏం చేస్తాడు, తల మీద వెంట్రుకల రూపంలో వచ్చేస్తాడు. తలపైకి ఎక్కుతాడు. హ్మ్. ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు, ఆయన చివర తోక ముచ్చుక అంతా కూడా శక్తి అనమాట. పార్వతీదేవి ఉంటుంది. హుహు. అది ఎంత దూరమైనా ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. ఎంత బలమైనటువంటి కొండను కూడా తీసుకొచ్చి తలపైన పెట్టొచ్చు. ఆయన ఏం చేస్తాడు, ఇంత పెద్ద రాయిని తీసుకొచ్చి తన తలపైన తనే పెట్టుకుంటాడు ఆంజనేయ హ్మ్. స్వామి. రామ్, రామ్, రామ్ అంటూ ఉంటాడు. ఈ ఈ వెయిట్ తట్టుకోలేక శనీశ్వరుడు హ్మ్. బరువు మోయలేక ఇదవుతాడు. మళ్ళీ ఇంకొక కొండ తీస్తుంటే, అమ్మ నాయనోయ్ మొత్తం కొండ తీసేస్తున్నాడు అని చెప్పేసి శనీశ్వరుడు భయపడిపోతాడు. భయపడిపోయిన తర్వాత ఇక అవసరమై అక్కడ పైన కైలాసంలో ఉన్నటువంటి శివపార్వతులు కూడా నవ్వుకుంటారు. ఈ ఆంజనేయ స్వామి ఇప్పుడు పెద్ద పర్వతాన్ని, హిమాలయ పర్వతాన్నే తెచ్చి పెట్టుకునేలా ఉన్నాడు అని పార్వతీదేవి అంటే శివుడు హ్మ్. నవ్వుతాడు. ఈ లోపల శని ఏం చేస్తాడంటే, ఇప్పటికే పెద్ద వెయిట్ నెత్తి మీద పెట్టేశాడు. ఆ బాడీ అంతా కూడా శని ఆవహించాడు కాబట్టి, ఆ వెయిట్‌ని ఎవరు భరిస్తున్నారు? శనీశ్వరుడు భరిస్తున్నాడు. హ్మ్. సో, శనికి పెయిన్స్ వచ్చేసినాయి. బాడీ పెయిన్స్. నాయనా ఇంక నన్ను వదిలేసేయి స్వామి ఆంజనేయ. నేను బాడీ నుంచి బయటికెళ్ళిపోతానంటే, నో, నో నువ్వు 7.5 సంవత్సరాలు నన్ను పట్టుకోవాలా. హ్మ్. పట్టుకొని ఎలినెంట్స్ అని ఉండాలంటే 7.5 సంవత్సరాలు కాదు సార్. నేను 7.5 సెకండ్లు ఉండలేకపోతున్నాను. స్వామి శరణు అని చెప్పేసి అడిగితే, అప్పుడు ఆంజనేయ స్వామి, ఈ శనీశ్వరుడు ఆంజనేయ స్వామి హనుమాన్ బాడీ నుంచి బయటకొచ్చేస్తాడు. ఓహ్! వచ్చేసిన తర్వాత ఇక్కడేం జరుగుతుంది, ఆయనకు బాడీ పెయిన్స్. స్వామి నీ దగ్గర నూనుందా అని కొంచెం మర్దన చేసుకుంటాను అని అడుగుతాడు. ఆహా! అడిగితే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, కలియుగంలో మానవులంతా కూడా ఈ శని నీ చేత పీడించబడతారు కదా! వాళ్ళందరూ నీ దోషం పోవడం కోసం నేను వరమిస్తున్నాను. వాళ్ళు నూనె తెచ్చి, నువ్వుల నూనె తెచ్చి నీ విగ్రహం పైన పోస్తారు. హ్మ్. అంటే అందుకనే మనము శనివారం ఎవరైతే ఏలినాటి శని దోషాలున్నా, శని అర్ధాష్టమ శని ఉన్నా, లేకపోతే అష్టమ శని దోషాలున్నా, హ్మ్. నువ్వుల నూనెతోనే శివుడికి అభిషేకం చేస్తాం. దీనికి రీజన్ అది. హుహు. వై నాట్ కోకోనట్ వాటర్? శివుడికి మామూలుగా శుద్ధోదక జలం అంటే మామూలు నీళ్ళతో అభిషేకం చేస్తాం కదా! అలా మామూలు నీళ్ళతో ఎందుకు చేయడు అన్న హ్మ్. శని కూడా. అలాగే పాలతో అభిషేకం చేస్తాం. అవును. శనీశ్వరుడికి కూడా పాలతో అభిషేకం చేయాలి కదా! శని హ్మ్. ప్లస్ ఈశ్వరుడు ఆయన. ఈశ్వరుడు స్వరూపం. ఆయన కూడా రుద్రాంశ సంభూతుడు హ్మ్. ఆంజనేయుడిలాగా. పాలతో ఎందుకు చేయము? దిస్ ఈస్ ద రీజన్ అనమాట. హ్మ్. ఎందుకనంటే ఆయన బాడీని తునకలు చేసేసాడు ఆంజనేయ స్వామి వెయిట్ పెట్టి. ఇప్పటికి కూడా ఆయనకి ఆ రోజు నుంచి ఆంజనేయ స్వామి జోలికి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ఆంజనేయ హ్మ్. స్వామి నోట్లో ఆంజనేయ స్వామి ఎలాంటి వాడంటే ఒక ను పులి లాంటివాడు. ఇప్పుడు మనం వెళ్లి పులి నోట్లో తల పెట్టామనుకో, హ్మ్. తల ఉన్నంత సేపు కూడా భయమే మనకి. ఇదెప్పుడు కరిచేస్తుందో, పులి నోట్లో పెట్టేసాం తలకాయ తీసుకెళ్ళి. అది ఎప్పుడు కరిచేస్తుందో, మన మెడ కట్ అయిపోతుందో అని అంతే. భయపడుతూ ఉంటాం. హ్మ్. మళ్ళీ పోనీ బయటికి తీద్దామా అంటే అదెప్పుడు కట్ చేసేస్తుందేమో. ఉంచుదామా అన్న భయమే, తీద్దామా అన్న భయమే. అలా హ్మ్.
అనవసరంగా కెలుక్కున్నాడు అనమాట శనీశ్వరుడు ఆంజనేయ స్వామిని. కెలుక్కున్నాడు కాబట్టి బాడీ పెయిన్స్ వచ్చింది. ఈ కలియుగాంతం వరకు ఆ నువ్వుల నూనె పోస్తూనే జనమంతా ఉంటారు. ఆ బాడీ శనీశ్వరుడికి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా పెయిన్స్ పోతా ఉంటాయి. ఆ నూనె పొయ్యకపోతే శనీశ్వర స్వామికి పెయిన్స్ అలాగ ఉండిపోతాయి. కాబట్టి ఏల ఈ ఈ లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి జీవులే కాకుండా దేవతలు కూడా వాళ్ళ యొక్క శని దోషం పోగొట్టుకోవడం కోసం ఈ నువ్వుల నూనె వేస్తారు. ఆ సాంప్రదాయం ఆంజనేయ స్వామి వారి వల్ల శనీశ్వరుడికి ఇవ్వబడిన బ్లెస్సింగ్. ఇందాక స్టోరీలో శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి బ్లెస్సింగ్ ఇస్తే, ఈ స్టోరీలో రివర్స్ రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. ఏంటి? ఆంజనేయ స్వామి వారు శివుడికి శనీశ్వరుడికి వరం ఇస్తాడు. నువ్వుల నూనె పోస్తాడు నాయన, నీ బాడీ పెయిన్స్ మసాజ్ గిసాజ్ అంతా కూడా చేసి వెళ్తారు నాయన నీకు అని చెప్పి. ఆ విధంగా వచ్చింది స్టోరీ. ఓకే.